ప్రేజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగునగాక. సర్వఘనత మహిమ ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకి, మహాగణుడు పునరుత్థానుడైన ఆ ప్రభువుకి కలుగును గాక. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావములు కలుగునుగాక. నిత్యుడగు తండ్రికి నిండు హృదయంతో ఉదయకాల సమయంలో ప్రియులారా, నాతో పాటు ఈ అరుణోదయ ప్రార్థనలో రెండు చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెప్దామండి. యేసయ్యను స్తుతిద్దాం, ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియులారా, మరి స్తోత్రాల తర్వాత మరి వాక్యం ఉంటుంది చివరిలో. మరి గబక్కున మీరు కట్టేసి మరి మానుకోబోమాకండి. దయచేసి మరి చివరి వరకు ఉండండి, వాక్యాన్ని విని బలపరచబడండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ 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 యేసుని ప్రేమ, ప్రేమ 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 యేసుని ప్రేమ, నా ఊహకు అందనిది వర్ణించలేనిది, నా ఊహకు అందనిది వర్ణించలేనిది. ప్రేమ 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 యేసుని ప్రేమ. అందరూ మా పలుమార్లు నే ద్రోహినై దుఃఖించి తిని, అయినను నీ ఎంతగానో ఆదరించితివి. పలుమార్లు నే ద్రోహినై దుఃఖించి తిని, ఎంతగానో ఆదరించితివి. నీ ప్రేమలో డంబము లేదు, శాశ్వతమైనది ఆ ప్రేమ. నీ ప్రేమలో డంబము లేదు, శాశ్వతమైనది ఆ ప్రేమ. నీ ప్రేమ నా ఊహకు అందని. అందరును చెప్పులు కొడుతూ, ఈ నా ఊహకు అందనిది వర్ణించలేనిది. ప్రేమ 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 యేసుని ప్రేమ, ప్రేమ 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 క్రీస్తుని ప్రేమ. శాశ్వతమైన ప్రేమను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి నిండు హృదయంతో యేసయ్యకు స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెప్పాలి, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి మరి ఉదయకాల సమయాన్ని బట్టి, ఉదయకాలంలో నా ప్రభు కృప మనకందరికీ కలుగునగాక. మన ప్రార్థన, అరుణోదయ ప్రార్థన ప్రభువును ఎదుర్కొనుగాక. కృప కలుగునుగాక. మీ అందరికీ కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. ఈరోజంతా మీకు శుభము కలుగునుగాక. మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న వారిని బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి, వ్యవసాయానికి వెళ్తున్న రైతులను బట్టి, అలాగే మరి దూరదేశాలకు వెళ్తున్న ప్రియులను బట్టి నిండు హృదయంతో దేవునికి స్తోత్రాలు చెప్తూ వారిని కాచి కాపాడి వ్యాపారాలు అధిక లాభాలతో దేవుడు దీవించున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే వివాహం కాకుండా ఉంటున్న వారిని బట్టి మరి చక్కటి సంబంధాలు దేవుడే మరి దయచేయునుగాక. మరి తల్లులారా, అయ్యలారా, మరి దేవుడే మీకు మంచి సంబంధాలు ఈరోజే నా ప్రభు సంబంధాల విషయంలో అద్భుతం చేయనుగాక. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా దేవుడు ముట్టి బాగు చేయనుగాక. అలాగే సంతానం లేకుండా, పిల్లలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు కనకరించునుగాక, కృప చూపునుగాక, దయదలుచునుగాక. మీ విషయంలో యెహోవా దయ మీరు పొందుదురుగాక. వీరందరిని బట్టి ప్రభు మరి కృప చూపునట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, ప్రధానమంత్రిని బట్టి, నాయకులను బట్టి, పాలకులను బట్టి, మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి, దేవుని పరిచర్యను బట్టి, సేవను సంఘాలు నడిపిస్తున్న కాపరులను బట్టి, పానార్పణంగా పోయబడుతూ 24 గంటలు మరి ఎప్పుడు దేవుని విషయమై అహర్నిశలు ఎప్పుడు మరి అది ఆలోచనతో, దర్శనంతో, పిలుపుతో సమర్పించుకొని, ప్రతిష్ఠించుకొని, అన్నిటినీ అందరినీ వదులుకొని
పరిచర్య చేస్తున్నట్టు యోగ్యులైన సేవకులందరినీ మరి దేవుడు ఆశీర్వదించి గొప్పగా వాడుకున్నట్లుగా, అలాగే దేశంలో ఉన్న క్రైస్తవ సంస్థలను బట్టి, స్వచ్ఛంద సంస్థలను బట్టి, కాలేజెస్, స్కూల్స్ను బట్టి మరి క్రైస్తవుల మీద దాడులు జరగకుండా దేవుడు మరి కాపాడునట్లుగా, ఇలాంటి ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు జరగకుండా ప్రతి మిషనరీని, ప్రతి సేవకుని నా ప్రభు కాచి కాపాడునట్లుగా, అలాగే యేసయ్య కృపా పరిచర్యలను సబ్స్క్రిప్షన్ బట్టి, షైన్ ఫర్ జీసస్ షైన్ అనే మరి యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ బట్టి మమ్మలను దేవుడు ఎన్నుకున్నాడు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే సంఘాన్ని బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి త్రియేక దేవునికి నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. ప్రియులారా, మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్లో పాల్గొన్న మీ అందరికీ మరి మరోమారు ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తూ, అరుణోదయ ప్రార్థన ప్రతి ఉదయం 5 అలాగే సాయంత్రము మరి వీలును బట్టి, అనుకూలతను బట్టి మందిరములో సాయంకాల స్తుతి నైవేద్య ప్రార్థన జరుగుతూ ఉంటాయి. అలాగే మరి ఉపవాస ప్రార్థన, ఇప్పుడు 26 జనవరి వస్తుంది, ప్రార్థన కూడిక ఉంటుందండి. ప్రార్థన కూడిక ఉంటుంది. మరి లైవ్లు కూడా వస్తూ ఉంటాయి. పాల్గొనండి, దీవింపబడండి, బలపరచబడుతూ ఉండండి. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మర్చిపోవద్దు. సహకరిస్తూ కూడా ఉండండి. స్క్రీన్ మీద కనబడే నంబర్లు ఉంటాయి, మీ ప్రార్థన మనకు తెలియజేయండి. అలాగే సహకరించడానికి కూడా అనుకూలంగా స్క్రీన్ మీద కనబడే మరి అనుకూలత అనేది అక్కడ కనబడుద్ది, చూస్తూ ఉండండి. సరే అండి, మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ఇది డైలీ బ్రెడ్ అండి. అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ వాక్యము. దేవుని మహాకృప ప్రతిరోజు ఆగక మానక సాగిపోతూ ఉంది. మరి ఇలాంటి ఈ విషయాల్లో, సోషల్ మీడియా విషయాల్లో మరి మా తోటి సేవకులు పాస్టర్ హెన్రీ గారు మరి చాలా మరి సహకరించారు. వారిని నా ప్రభు దీవించునుగాక. సరే అండి, ఆ కుటుంబాన్ని పరిచయం నా ప్రభు ఆశీర్వదించునుగాక. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22 చదువుతానండి, శ్రద్ధగా వినండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము, శ్రద్ధగా వినండి. 3వ అధ్యాయము, స్తోత్రం, 3వ అధ్యాయం 22 చివరి 2 వర్షాలను చదువుతాను. మరి స్క్రీన్ మీద చూస్తూ, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కానున్న వారము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక, ఏమని వింటున్నారా? మన పట్ల ఆయన వాత్సల్యత ఎలా ఉందంటే ఎడతెగక, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎప్పుడు మన పట్ల బ్రేకప్ లేదు కదా, ఏం లేదు. దేవుని వాత్సల్యత అంటే దేవుని ఇంగ్లీష్లో ఉంటుంది కృప ఉంటుంది, లవ్ అని ఉంటుంది. లవ్, దేవుని ప్రేమ మన పట్ల బ్రేకప్ అవ్వట్లేదు, బ్రేకప్ అనట్లేదు. ఆయన ఎడతెగక ఉంది ఆయన ప్రేమ, వాత్సల్యత నిలుచున్నది గనక మనము నిర్మూలము కానున్నవారము. మరి ఓ రోజు యేసుబాబు యోహాను సువార్త 20వ అధ్యాయం 26 నుండి, యోహాను సువార్త 20వ అధ్యాయం, శ్రద్ధగా వినండి వాక్యం. 20వ అధ్యాయము 26 నుండి నేను చదువుతాను, వినండి. 8 దినములైన తర్వాత, క్షమించాలి 8వ దినం కాదు కానీ, అట్లా ఓవైపు చలి ఉంది, వణుకొస్తూ ఉంది. ఆయనను దేవునికి స్తోత్రం. 8 దినములైన తర్వాత అంటే వారం ముందే దేవుడు దర్శించాడు. 24లోని చదువుతాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైనా దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను.
శిష్యులను దర్శించాడు ప్రభు కదండి. పునరుత్థానుడైన క్రీస్తు దర్శించాడు వీరిని. శిష్యులందరూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? ప్రభు చేత పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు. గనుక ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయిన అందరూ ఉన్నారు, అయ్యగారు లేరు, తోమ అయ్యగారు లేరు. గనుక ఆయన తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఇప్పుడు మరలా నేను చదువుతాను 26 నుంచి. 8 దినములైన తర్వాత ఏమండి అంటే 8 రోజుల ముందు, ఒక వారం ముందే యేసయ్య వారిని దర్శించారు. దర్శిస్తే తోమ లేడు. ఒకడే కదా, ఎందుకులే చలో జాయింగే కైకులే కాలిపీలి సమయ్ వృధా కైకు బర్బో సమయ కైకు బర్బాత్ కర్ణ అని అనుకోలేదు ప్రభు. ఎందుకు సమయం వృధా చేసుకోవాలి, ఎందుకు అనవసరం, సమయంతో విలువైంది కదా అని ప్రభు అలా తలంచలేదండి. ఏం చేశాడు తెలుసండి? 8 అంటే వారం రోజులకి వారం రోజుల తర్వాత మరలా శిష్యులను దర్శించినప్పుడు ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. ఎవరి కొరకు వచ్చాడు తెలుసా? యేసు ప్రభు ఆయన వాత్సల్యత ఎడతెగక ఉంది కాబట్టి తోమా విషయంలో తోమ ఒక్కడి కొరకు వచ్చాడు. మొదట్లో దర్శించినప్పుడు, ప్రభు దర్శించినప్పుడు శిష్యులు అందరూ ఉన్నారు, ఒక్కళ్ళు లేడు, తోమయ్య గారు లేరు. ఆ తోమయ్య గారు కొరకే పని కట్టుకొని, వింటున్నారా, పని కట్టుకొని వచ్చాడు. నా దేవుని ప్రేమ అలాంటిది, శాశ్వతమైన ప్రేమ. ఆయన వాత్సల్యత ఎడతెగగా ఉంటుందండి. వదిలేసుకోవచ్చు కదా తోమాను, లేదు, ఆయన ఏర్పరచబడిన వాడు, దేవుడు ఎన్నుకున్నాడు తోమాని. మనమందరము, మీరందరూ దేవుని చేత ఎన్నుకోబడిన వారు. దేవుడు మిమ్మల్ని, ఆయన ప్రేమ బ్రేకప్ ఉండదండి. మధ్యలో ప్రేమించేసి కొన్నాళ్ళు ప్రేమించి మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమను మర్చే దేవుడు కాదు, బ్రేకప్ చేసే దేవుడు కానీ కాదు. వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక నేను. తర్వాత తోమాను చూచి, ఎవరిని చూశాడు? అందరున్నారు, అందరూ దర్శించాడు. తోమా కొరకే ప్రత్యేకంగా వచ్చాడు, తోమా కొరకే వచ్చాడు. శిష్యులందరూ ఉన్నారు, తోమా లేడు కదా. పైన మ్యాటర్ తోమ అన్న మాటలని మరి వివరించడానికి సమయం లేదు కాబట్టి తోమాను చూసి, అయ్యా తోమా, నీ వేలు ఎటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసయుండుమనెను. అందుకు తోమా ఆయనతో, ప్రభువా నా దేవా అనేను. హల్లెలూయా. ప్రియులారా, ఇంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు కదా, మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడండి. సండే స్కూల్లో బుడ్డోడిని అడిగినా టెల్ యువర్ మెమరీ వర్డ్స్ అంటే గాడ్ సో, జాన్ 3:16 అంటాడు కదా, గాడ్ సో లవ్డ్ దిస్ వరల్డ్. దేవుడు లోకమును ఎంతో, గాడ్ లవ్డ్ వరల్డ్ సో లవ్డ్ అంటాడు కదండి. అంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. బుడ్డదాన్ని ఎవరిని అడిగినా ఈజీగా చెప్తారు. దేవుని ప్రేమ వాత్సల్యత ఎడతెగక ఉండును, తెగిపోదు. ఆయన ప్రేమ మన పట్ల. నమ్మండి, విశ్వసించండి. మనుషుల ప్రేమ, స్నేహితుల ప్రేమ ఏమండి కొంతవరకు ఉంటుండవచ్చు, మధ్యలో కొన్ని ఆయాసకరాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి, బ్రేకప్ అవుతూ ఉంటాయేమో, మరలా కలుసుకుంటారేమో. కానీ దేవుని ప్రేమ బ్రేకప్ అవ్వడం, కలవడం, ఉండవు, అలా ఉండవు. ఆయన వాత్సల్యత ఎప్పుడు మన పట్ల ఎడతెగక ఉంటుంది కాబట్టి మనము నిర్మూలం కావట్లేదు, మనం నశించిపోవట్లేదు. మనం క్షేమంగా, సుఖంగా, సుభిక్షంగా, సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నామంటే కారణము దేవుడు మన పట్ల చూపుతున్న వాత్సల్యత ఎడతెగని
వాత్సల్యత. ఉదయకాల సమయంలో ప్రియులారా, అలాంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనుషుల ప్రేమ మారినా మారొచ్చు, భార్య ప్రేమ, భర్త ప్రేమ, ఇంకా బంధువుల ప్రేమ మారొచ్చు, దేవుని ప్రేమ మారదు. ఆయన వాత్సల్యత తెగిపోదు, తెంపులు ఉండవు. దేవుని కృప ఈరోజంతా మీకు ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తానండి, కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రియులు ఈ వాక్యం విన్నారు, వీళ్ళని దీవించి ఆశీర్వదించండి. ఎడతెగని నీ వాత్సల్యాన్ని బట్టి స్తోత్రం. ఎడతెగకుండా మీరు వాత్సల్యత చూపుతున్నారు కాబట్టి మేము మరి నాశనం అవ్వట్లేదు, నిర్మూలం అవ్వట్లేదు ప్రభా. అయ్యా, మనుషులు మా నాశనాన్ని కోరుకుంటారేమో కానీ మీరు మా బాగోగులు చూసుకునే దేవుడు. మేము బాగుపడాలి, మేము గొప్పవారం అవ్వాలి, మేము అనేకులకు మరి మేము ఇచ్చే స్థితిలో పైవారిగా ఉండాలని మీరు కోరుకుంటున్న పరమ తండ్రివి, నీకే మహిమ కలుగునుగాక. వాక్యమైన ప్రియులందరినీ ఆశీర్వదించండి. ఈరోజంతా కృప దయచండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని కృప, త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.